సిద్దిపేట జిల్లాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పర్యటించారు. హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులను పరిశీలించి చెరువులో చేప పిల్లలను వదిలారు. గోపాల మిత్రుల సమస్యలను పరిష్కరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి మత్స్యశాఖకు 122 కోట్లను కేటాయించారని మంత్రి వాకిటి శ్రీహరి గుర్తు చేశారు. ఈ బడ్జెట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 చెరువుల్లో 84 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేశామని మంత్రి శ్రీహరి అన్నారు. మత్స్యశాఖను మత్స్యశాఖ సంబంధించిన కుటుంబ సభ్యునికి ఇవ్వడం మొదటిసారి, అది ఈసారి అని మాట్లాడేస్తారు. మీకంతా ఇంకొక విషయం తెలియజేస్తా. ఎప్పుడు కానీ బడ్జెట్ అలొకేట్ అయ్యేది మార్చిలో, మళ్ళీ మార్చిలోనే అలొకేట్ చేసింది. పోయినసారి ఉన్నటువంటి మత్స్యశాఖకు సంబంధించిన విజిలెన్స్ కేసుల వల్ల ఈసారి బడ్జెట్ అలొకేషన్ కాలే. పాత కొన్ని డ్యూస్ ఉంటే 19 కోట్లు మాత్రమే అలొకేట్ చేసి మా సాయి గారి చేతిలో పెట్టింది. ఆ తర్వాత నాకు శాఖ ఇచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్ మీటింగ్ 10 రోజుల్లో ఉంటే ఆ 10 రోజుల్నే నేను ముఖ్యమంత్రి గారిని, క్యాబినెట్ మంత్రులందరినీ కూడా, సహచార మంత్రులందరూ అడగడం జరిగింది. మత్స్యశాఖ వేరే ఏ క్యాస్ట్ అయినా కూడా ఇచ్చినా కూడా అంటే అంత అడిగేటువంటి పరిస్థితి ఉండదు. కానీ అదే కులానికి సంబంధించిన వ్యక్తికి ఆ శాఖ ఇచ్చినప్పుడు ఆ కుల బాంధవులంతా కూడా కొంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. మా కులవాడు వచ్చిండు, ఇంకా 4 చేపలు ఎక్కువ ఇడుస్తాడు, మంచిగా ఇడుస్తాడని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడన్న. మరి గిట 19 కోట్లు అయితే ఎట్లయితుంది? ఈ ప్రతిసారి 50-60 కోట్లు ఇస్తుంది కదా, అట్టెట్లయితుంది? ఖచ్చితంగా ఆ కులంకు సంబంధించినటువంటి, ఆ కులంలో పుట్టిన వ్యక్తికి ఆ శాఖ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ కేటాయించాలంటే ఎప్పుడు 50-60 కోట్లు ఇచ్చేటువంటి బడ్జెట్ ఈసారి 123 కోట్ల రూపాయలు క్షణం ఆలోచన చేయకుండా బడ్జెట్ ఇచ్చారు. సరే, ఆ ఇచ్చిన తర్వాత మొత్తం పేపర్ వర్క్ కానీ మిగతా అంతా కానీ టెండర్ వర్క్ కానీ లేట్ అయిపోతుంది. ఎట్లా చేద్దామనే సందర్భంలో తీసుకోవడానికి అవకాశం లేని సందర్భం వచ్చింది. ఒకసారి అరే దేవుడు వరం ఇచ్చే కానీ చేతికి అందకపోయే అనే సందర్భంలో ఖచ్చితంగా ఈ 123 కోట్ల రూపాయలు ఈరోజు మత్స్యశాఖకు రావటం, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 26,000 చెరువులల్లో 88,000 కోట్ల చేప పిల్లల్ని, అట్ ద సేమ్ టైం 300 చెరువులల్లో 28 కోట్లతో చేప రొయ్య పిల్లల్ని ఈడ్చేటువంటి ఈ భాగ్యం రావడానికి, ఈ సందర్భం క్రియేట్ కావడానికి ఇంకొక ప్రధానమైన కారణం, ఆ రోజు బడ్జెట్ ఇచ్చినా తీసుకోలేని పరిస్థితి ఉంటే నా పక్కనే కూర్చున్న పొన్నమన్న శ్రీరన్న ఇట్ట కాదు, నువ్వు బీసీ శాఖకు ట్రాన్స్ఫర్ చేయించి నా శాఖకి ఇస్తా అని చెప్పి ఆ డబ్బును బీసీ శాఖకి ట్రాన్స్ఫర్ చేయించి మన శాఖ ఇచ్చినటువంటి ఇది నిజం, దాపెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఒక వెనుకబడ్డ జాతులు, వెనుకబడ్డ కుల వృత్తులు ఇవన్నీ కూడా ముందుకు పోవాలంటే ఈ విధంగా లోతైన, బలమైన, నిర్ణయాత్మకమైన ఆలోచన విధానంతో మోతే తప్ప అయ్యేటి పరిస్థితి కాదు. ఇప్పుడే బొమ్మ పిల్ల చేపనైనా కూడా కదా మనం పట్టుకుంటే జారిపోతుంది, కానీ వాకిటి శ్రీ గారు పట్టుకుంటే జారిపోకుండా పట్టుకుంటారు. ఆ విధంగా ఈ గోపాలమిత్ర సమస్యను కూడా మీరే పట్టుకొని ఆ సమస్యను పరిష్కరించాల్సిందిగా సహచర మంత్రిగా ఈ ప్రాంత గోపాలమిత్ర కుటుంబ సభ్యులు, ఎందుకంటే వాళ్ళ కష్టం నాకు తెలుసు కాబట్టి వారి సమస్యను పరిష్కరించాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ అంతా కూడా చేప పిల్లల పెంపకానికి సంబంధించి గతంలో కొంత పొరపాట్లు జరిగినాయి. చేప పిల్లల సైజు ప్రకారంగా కానీ అన్ని రకాలుగా బాగుండాలి, అన్ని చెరువులు వేయాలని చెప్పినారు. నేను పెద్దలు మంత్రి గారిని కోరుతున్నా, మా హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి చెరువులో కొంత సంఖ్య పెంచి ఈ ప్రాంతం అంతా కూడా వెనుకబడ్డ ప్రాంతం, గ్రామీణ ప్రాంతం, పల్లెలు, పేదలకు ఆహారంగా ఉపయోగపడి ఉపాధి కూడా అవకాశం ఉండే విధంగా ఉండేటువంటి ఈ యొక్క మత్స్య సంపదను కొంత ఎక్కువ సంఖ్యలో మీరు ఇచ్చేటువంటి దానికి 3 లక్షల పిల్లలు ఇచ్చినారు. ఇంకో 20% కలిపి 3,60,000 ఇచ్చే విధంగా అన్నిటికీ 20% ఎన్హాన్స్మెంట్ ఇవ్వని సందర్భంగా ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మొత్తం హుస్నాబాద్కు సంబంధించిన దాంట్లో ఎల్లమ్మ చెరువు పెద్దది, శనివారం చెరువు పెద్దది, ఇట్లా మండలంలో 1-2 చెరువులు ఉన్నాయి. కానీ అట్లీస్ట్ ఇక్కడ ఇది మున్సిపాలిటీ కాబట్టి మార్కెటింగ్ అవకాశం కూడా ఉంటుంది. ఇందులో రొయ్యలు కూడా వేసేటువంటి కార్యక్రమం తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. తప్పకుండా రొయ్యలు కూడా పెరుగుతాయి. ఈ విధంగా ఈ టూరిజం ప్రాంతం కూడా కొంత డెవలప్మెంట్ చేసేటువంటి ఆలోచనతో నడుస్తూ ఉంది 15 కోట్ల రూపాయలతోటి. కాబట్టి ప్రాంత ప్రజలు కూడా టూరిజంకి వచ్చినప్పుడు కూడా ఫిష్ కొనుక్కునే విధంగా మన ఆ ఫిష్ మార్కెట్ను తప్పకుండా నిర్మించినట్టయితే రాంగా పోంగా చేపలు కొనుక్కొని పోవచ్చు అనేటువంటి మాటను తెలియజేస్తూ మరొకసారి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి
కుల వృత్తులను కాపాడే అంశం లోపల ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అది చేనేత కార్మికులది కావచ్చు, గీతా కార్మికులది కావచ్చు, మత్స్య కార్మికులది కావచ్చు, రజక కార్పొరేషన్లు కావచ్చు, ఇతరత్ర కుల వృత్తులు చేసుకునేటువంటి యాదవకులకు సంబంధించినటువంటి గొల్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, అన్ని రకాల అంశాల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది.